సార్ మీకు ఈ విశ్వ సమాఖ్య ఆధ్వర్యంలో ఇట్లా సంక్రాంతి సమాగమం ఏర్పాటు చేయటం ఇట్లా నిర్వహించడం సంక్రాంతి సంబరాలు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నా పేరు మధువుల్లి, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. సో యాక్చువల్గా నాకు ఇండియాలో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అటెండ్ అవ్వడం చాలా ఇష్టం. చాలా సంవత్సరాలు అయింది. బట్ ఇవాళ జరిగే కార్యక్రమం చాలా ఇన్స్పిరేషనల్. ఎందుకంటే యంగర్ జనరేషన్, న్యూ జనరేషన్స్కి మన కల్చర్, సంక్రాంతి అంటే ఏంటి, మనం చిన్నప్పుడు ఏదైతే ఎంజాయ్ చేసామో అది ఇప్పుడు మన పిల్లలకు కూడా చూపించే ఒక ఈవెంట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ. సో నేను ఈవెన్ మండే వెళ్ళిపోతున్నాను యూఎస్కి. బట్ ఎక్కడ పండగ మిస్ అవుతాను అనుకున్నాను. బట్ పండగను ముందే ఇక్కడికి తీసుకొచ్చి నన్ను పండగలో పార్టిసిపేట్ చేయడం, సో మిస్ అవుతున్నానన్న ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాను. అసలు ఈ సంస్కృతి అనేది సంప్రదాయంలో ఒకప్పుడు అందరూ కూడా కుటుంబ సభ్యులుగా కలిసి కొత్త అల్లుళ్ళు, పంటలు, ధాన్యాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మొత్తం అడుగంటిపోతున్న పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎలాంటి మెసేజ్ వెళ్తుందంటే రాబోయే తరాలు? ఇది ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే మన ఈ ఎలక్ట్రానిక్ వరల్డ్ లేదా స్మార్ట్ ఫోన్ వరల్డ్లోకి వెళ్తున్న సందర్భంలో మన కల్చర్ని, అంటే మన ఏదైతే మన రూట్స్ ఉన్నాయో రూట్స్ని, సంస్కృతిని, రూట్స్ని మర్చిపోకూడదు. అలాంటిది హైదరాబాద్లో ఇంత పెద్ద మహానగరంలో, ఇంత పెద్ద కాంక్రీట్ బిల్డింగ్ల మధ్యలో, శిల్పారావంలో ఇంత నేచర్కి దగ్గరగా పండగ వాతావరణం తీసుకొచ్చారు. ఇది ఏదో ఒక గోదావరి ఒక గ్రామాల్లో ఏదైతే నేచర్ ఎలా ఉంటుందో అలాంటి ఇక్కడ నేచర్ ఫీల్ అవుతున్నాను. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిషియేషన్ టు ద ఆర్గనైజేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. కానీ ఇలాంటి కార్యక్రమాలు 99 ఛానల్ ప్రసారం చేయడం, చూపించడం ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీడియా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 200 కుటుంబాలు ఇక్కడ చేసుకుంటున్నా కానీ 2 లక్షల మందో లేకపోతే 2 కోట్ల మందికో వెళ్తుంది ఈ సందేశం, ఈ పండగ. 99 టీవీకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.